నమస్కారం పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. జీఎస్టీ 2.0 వల్ల కలిగే లాభాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను చేపడుతూ ప్రజల్లో జీఎస్టీపై అవగాహన పెంపొందిస్తున్నాం. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఈ నెల 11న ఎంపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. డిఆర్డీఏ పీడీ శ్రీదేవి. వార్తల్లోని వివరాలు. జీఎస్టీ 2.0 వల్ల కలిగే లాభాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం బంగారుపాలెం మండల ప్రధాన కేంద్రంలో ఇందిరమ్మ కాలనీ మెయిన్ రోడ్ నందు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన కార్యక్రమంలో ర్యాలీలో జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన సూపర్ జీఎస్టీ వలన పేద ప్రజలకు ఎన్నో ఉపయోగాలు కలగాయని, ముందు 3 వస్తువులు కొనేవారని, ఈ సూపర్ జీఎస్టీ వలన అదే డబ్బుతో ఇప్పుడు 4 వస్తువులు కొనవచ్చునని అన్నారు. కేంద్రంలో ప్రధాని మోడీ సూపర్ జీఎస్టీ ప్రవేశపెట్టగానే ముందు స్వాగతించింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమని అన్నారు. మధ్యతరగతి వర్గాలకు, అల్పాదాయ వర్గాలకు మేలు కలిగేలాగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0 సెప్టెంబర్ 22 నుంచి అమలు పరుస్తున్నదని, ఈ విషయంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవడమే కాకుండా తమ కుటుంబ సభ్యులకు, ఇతర పౌరులకు అవగాహన కలిగించాల్సిన బాధ్యత కూడా ఉందన్నారు. అనంతరం బంగారుపాలెం మండలంలోని రాగి మాలిపెంట రోడ్డు పనుల ప్రారంభానికి సంబంధించి నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ పాల్గొన్నారు. R&D శాఖ ఆధ్వర్యంలో 8 కిలోమీటర్ల పొడవు ఉన్న రోడ్డుతో సుమారు 2 కోట్ల రూపాయల వ్యయంతో 3 నెలల్లో సీసీ రోడ్డు పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ R&B అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో R&B అధికారులు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఇతర పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 11వ తేదీన పీవీకేఎన్ కళాశాల నందు చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని డిఆర్డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని డిఆర్డీఏ సమావేశపు మందిరంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్డీఏ పీడీ మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీన చిత్తూరు పార్లమెంట్ సభ్యులు, జిల్లా కలెక్టర్, చిత్తూరు పార్లమెంట్ సభ్యుల వారి ఆధ్వర్యంలో పీవీకేఎన్ కళాశాల నందు జరగబోవు ఉచిత వైద్య శిబిరంకు సంబంధించి ఈ రోజు అనగా 8వ తేదీన డిఆర్డీఏ మీటింగ్ హాల్లో నోడల్ అధికారిగా నియమింపబడిన పథక సంచాలకులు, డిఆర్డీఏ వారి ఆధ్వర్యంలో సంబంధిత అధికారులతో చర్చించి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా సంబంధిత అధికారుల బృందం పీవీకేఎన్ కళాశాల సముదాయాన్ని సందర్శించి ఉచిత వైద్య శిబిరంకు సంబంధించిన రూముల ఏర్పాటు మరియు కావలసిన సదుపాయాలపై కూడా నిర్ణయం చేసుకోవడం జరిగిందన్నారు. ఒకసారి ఆ డ్యూటీస్ గురించి మాట్లాడుకొని అదేవిధంగా వెన్యూలో న్యూస్లో డాక్టర్స్ అంటే 30+ అంటే క్రౌడ్ కూడా మనకి ఆల్మోస్ట్ 2000+ చెప్పారనమాట. సో వీళ్ళని మొబిలైజ్ చేయడము, అక్కడ మెయింటైన్ చేయడము, ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేయడానికి వేరియస్ డిపార్ట్మెంట్ నుండి కూడా కోఆర్డినేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి పెట్టడం జరిగింది. ఇందులో మెయిన్గా డాక్టర్స్కి వచ్చే స్టాఫ్కి వాళ్ళని రూమ్స్ దగ్గర అంటే మీన్స్ అకామిడేషన్ కాదు, ఇక్కడ వాళ్ళు ట్రీట్ చేసే రూమ్స్ దగ్గర ఏ విధంగా సెట్టింగ్ ఉండాలి, ఏ విధంగా ప్లాన్ ఉండాలి అంటే రూమ్ ప్లానింగ్ కూడా ఇంపార్టెంట్. ఏ రూమ్లో ఏ డాక్టర్ ఉండాలి అని చెప్పే ఉద్దేశంతో మనకి ఈ టోటల్ మెడికల్ సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నిటికీ కూడా డిఎంహెచ్ఓ గారు, డిసిహెచ్ఎస్ఓ గారికి ఇవ్వడం జరిగిందనమాట. ఇది కాకుండా ఈసీజీ మిషన్స్ కూడా దాదాపు 3 to 4 వస్తుంది, అంటే హైటెక్ 6+ హై టెక్నాలజీకి సంబంధించి కూడా వస్తున్నాయి కాబట్టి చాలా వరకు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది మన ప్రజలు కూడా. సో ఇట్లా బ్యానర్స్ చేయించడము, అదేవిధంగా మన సచివాలయం స్టాఫ్ ద్వారా వాళ్ళని మొబిలైజ్ చేయించి ఇక్కడికి వచ్చే విధంగా చేసుకోవడం కూడా మనకి చాలా ఇంపార్టెంట్.
2000 అనేది టార్గెట్ పెట్టాం, కానీ దానిపైన ఎంతమంది వచ్చినా ఇబ్బంది అయితే ఏం లేదు. సో మనం అక్కడ మొబిలైజ్ చేయించి వాళ్ళని ఇక్కడ తీసుకురావడం. అదేవిధంగా మన మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఎంబీడీఓస్ ఉన్నారు, కాబట్టి మన దగ్గర ఏఎన్ఎంస్ ఉన్నారు, ఆశా వర్కర్స్ ఉన్నారు. వాళ్ళకి చాలా వరకు తెలుసు ఎవరు హెల్త్ పరంగా చాలా ఇబ్బంది పడుతున్నారు ఏంటి అనే వాళ్ళు ఉంటారు. బయటికి వెళ్ళి ఈసీజీ ఇవి తీయించుకోవడానికి కొంచెం కష్టపడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి, అంటే ఎక్స్పెన్సెస్ కాబట్టి వాటిని కొంచెం తగ్గించుకోవడానికి వాళ్ళందరినీ కూడా ఇక్కడికి కొద్దిగా మొబిలైజ్ చేయించగలిగితే కొద్దిగా వర్క్ పరంగా ఈజీ అవుతుంది. కాబట్టి ఈ డ్యూటీని దయచేసి మన మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏఎన్ఎంస్ ఆశా వర్కర్స్ ద్వారా మొబిలైజ్ అంటే ఎంపీడీఓస్ చేస్తారు, ఇటు మా ఏపీఎంస్ చేస్తారు. సో మీ ఆధ్వర్యంలో వాళ్ళు వస్తే కనుక బాగుంటుందనే ఉద్దేశంతో కొద్దిగా మొబిలైజేషన్ పార్టీ మేము చూసుకోవాల్సి ఉంటుంది. మొబిలైజేషన్ చేయడం అనేది ఇప్పుడు సార్ సీఎం గారు చెప్పినట్టు ఎంపీడీఓలు అదేవిధంగా డిఆర్డీఏ సంబంధించిన సబ్ స్టాఫ్ హై లెవెల్ స్టాఫ్ వాళ్ళంతా చూసుకొని వాళ్ళని తీసుకురాగలిగితే ఇక్కడ మనకి ఏదైతే వెన్యూలో కావాల్సినటువంటి ఆల్ లాజిస్టిక్స్ అరేంజ్మెంట్స్ అంతా కూడా మేము చూసుకుంటాము. వచ్చిన వాళ్ళని వెయిటింగ్ ప్లేస్, రిజిస్ట్రేషన్, తర్వాత డాక్టర్స్ స్క్రీనింగ్స్ రావడమే ఇంపార్టెంట్ కదా. మనం అన్ని అరేంజ్మెంట్స్ ఫ్యామిలీ చేసి కూడా రెస్పాన్స్ లేకపోతే ఇప్పుడున్న అయిపోతుంది. తర్వాత తమ్ముడు చెప్పినట్టు డాక్టర్స్కి సంబంధించిన ఫుడ్ అరేంజ్మెంట్స్, పేషెంట్స్ స్నాక్స్, అకామిడేషన్ సంబంధించి ఇవన్నీ కూడా చూసుకుంటాము. భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేసిన అడ్వకేట్పై కఠిన చర్యలు చేపట్టాలని భారత కమ్యూనిస్టు పార్టీ నేతలు డిమాండ్ చేశారు. భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై మతోన్మాద అడ్వకేట్ దాడికి వ్యతిరేకంగా సిపిఐ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ, భారతదేశానికి అతి ఉన్నతమైన న్యాయ వ్యవస్థ అయిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఒక మతోన్మాద అడ్వకేట్ అవమానకరంగా దాడి చేయడాన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తున్నదని, న్యాయ వ్యవస్థను కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా న్యాయమూర్తులపై అసభ్యంగా, అవమానకరంగా దాడి చేసిన అడ్వకేట్పై కఠిన చర్యలు తీసుకొని శిక్షిస్తే తప్ప న్యాయ వ్యవస్థకు ఉన్న గౌరవాన్ని తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో న్యాయస్థానంలో ఆవరణంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాజ్యాంగానికి విలువ ఇస్తున్న న్యాయస్థానాలను పరిరక్షించాలని, రాజ్యాంగాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు విజయ్ గౌరి, జిల్లా కౌన్సిల్ సభ్యులు జమీలాబి, కుమారి, కోమల, గజేంద్రబాబు, బాలాజీరావు, దేవయాని, జిల్లా కార్యదర్శి మహేష్, ఫైరోజ్, దేవయాని, మునుస్వామి, రఫీ, రామ్మూర్తి, రమాదేవి, లత తదితరులు పాల్గొన్నారు. ఈ భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఉంటుందా అని ఒకసారి మననం చేసుకోవాలి. అందుకే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఎవరైతే ఈ మతోన్మాద సంబంధించినటువంటి అడ్వకేట్ ప్రధాన న్యాయం కోర్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరైతే అవమానకరంగా దాడి చేశారో అలాంటి వారిపైన కఠినంగా చర్య తీసుకోవాలా, వాళ్ళకి శిక్ష పడాలా. అలాంటి వారికి శిక్ష పడితే తప్ప న్యాయ వ్యవస్థ పరిరక్షించడం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకోసం న్యాయ వ్యవస్థను పరిరక్షించాలన్నా, న్యాయ వ్యవస్థను కాపాడాలన్నా, ఈ దేశ ప్రజలు బాగుండాలన్నా ఇలాంటి వ్యక్తులని కఠినంగా శిక్షించి భారతదేశానికి ప్రజలకంతా కూడా ఒక తెలిసి వచ్చే విధంగా ఇలాంటి అడ్వకేట్లు, దుర్మార్గ అడ్వకేట్ల పైన కూడా శిక్షిస్తే ప్రజలు కూడా హర్షిస్తారని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఈరోజు అతని పైన దాడిని ఏదైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన గవాయ్ గారికి అతన్ని దాడిని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. రానున్నటువంటి కాలంలో అతని పైన యాక్షన్ తీసుకోకపోతే పార్టీలంతా రాజకీయాలకు అతీతంగా ఈ రాజ్యాన్ని కాపాడటానికి, రాజ్యాన్ని పరిరక్షించడానికి, ఈ యొక్క న్యాయ వ్యవస్థను కాపాడడానికి ఉద్యమం చేపడతామని కూడా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. చిత్తూరు 4వ వార్డు పరిధిలో బుధవారం తెదేపా నాయకులు సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ దిశానిర్దేశం మేరకు తెదేపా నాయకులు 4వ వార్డు పరిధిలో
కాలెమ్మ గుడి వీధి, గాండ్ల వీధి, శివాలయం వీధి, పాత పుత్తూరు రోడ్డులో గృహాలు, దుకాణాల వద్ద కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు. కేంద్రంలోని కూటమి ప్రభుత్వం జీఎస్టీ స్లాబుల్లో సవరణ తేవడం ద్వారా ప్రజలకు ఎంతో మేలు చేసిందన్నారు. స్వదేశీ వస్తువుల వినియోగం పెంచేలా భారీగా పన్నులు తగ్గించిందన్నారు. ప్రభుత్వానికి నష్టం వచ్చినా ప్రజలకు ఆర్థికంగా లాభం చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజులు, తెదేపా నగర అధ్యక్షుడు నరేష్, ప్రధాన కార్యదర్శి పచ్చియప్ప, తెలుగు యువత మహిళా నాయకులు నళిని, లీలావతి, వరలక్ష్మి, సబిత, క్లస్టర్ ఇన్ఛార్జ్ భువనేశ్వరి, నాయకులు నాగలక్ష్మి, గోపాలకృష్ణ, కోలా కిరణ్, సబిత, ప్రతిభ, గోకుల్ తదితరులు పాల్గొన్నారు. విజయాన్ని చేకూర్చాలని కోరుకుంటూ ఈరోజు 4వ డివిజన్లో ప్రజలందరికీ డోర్ టు డోర్ వెళ్ళి కూటమి ప్రభుత్వం తెచ్చిన ఈ 2.20 గురించి జీఎస్టీ గురించి తెలియజేయడం జరుగుతుంది. ఆయనకేం కాదు నా హేమతను వెనక్కి పిన్నాడు కూడా తగ్గింది కాబట్టి ఒక కుటుంబానికి 15,000 రూపాయలు ఆదా అవుతుంది. సో దానివల్ల వేరే వస్తువులైనా ఇంకా పెన్షన్ ఎక్కువ ఎలక్ట్రికల్ సంబంధించి మనం யாராவது ஏதோ சொன்னாங்களா இதுக்கு முன்னாடி எவ்வளவு வச்சு இதுக்கு முன்னாடி எவ்வளவு கட்டினாங்க அது బాగా தெரியுமா உங்களுக்கு தெரியாது ఎవరిని అడిగినారు అమ్మలో ఏం చెప్పినారా చెప్పినారు ఏమన్నారు దానికి జనాలు ఈరోజు కట్టమంచి 4వ డివిజన్ నందు ప్రోగ్రాము చేయడం జరుగుతుంది. ఇందులోని సూపర్ 6 ద్వారా 2.0 ద్వారా జనాలకి అవగాహన కోసము ప్రతి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ఇందులోని జీఎస్టీ ద్వారా ప్రతి కుటుంబానికి 15,000 రూపాయలు ఆదా జరుగుతుందని ఆదా వస్తుందని ప్రతి ఒక్క కుటుంబానికి తెలియజేయాలని ఇంతకుముందు రేట్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి ప్రతి ఒక్క దానికిను ఎలా వచ్చాయి ఎలా తీసుకుంటున్నామని ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది. కావున ఈ కూటమి ప్రభుత్వానికి కట్టమంచి ప్రజల ద్వారా ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ప్రజలకు ఏం చెప్తున్నానంటే ఇంతకుముందు ఓన్లీ సామాన్ ఇది ఇంటికి కావాల్సిన వస్తువులు ఉన్నాయి నిత్యావసర వస్తువులు. ఇప్పుడు ఏమైందంటే ఎలక్ట్రికల్ సామాన్లు కూడా ఎలక్ట్రికల్ వస్తువులు కూడా జీఎస్టీ తగ్గడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ ఇది అవగాహన తీసుకొని మీ తెలిసిన వాళ్ళకి ఇంకా చదువు రాని వాళ్ళకు కూడా చెప్పవలసిందిగా ఈ సభాముఖంగా తెలియజేస్తుంది. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు జీఎస్టీ 2.0 గురించి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళి వివరించడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇది తొలి విజయంగా జీఎస్టీ తగ్గించడం జరిగింది. దీని ద్వారా ప్రతి ఇంటికి ప్రతి నెల 15,000 వరకు లబ్ధి చెందుతారు. ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఈరోజు 4వ డివిజన్లో నాగలక్ష్మి గారి ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము అందరూ వచ్చాము. ప్రజలందరికీ దీని గురించి తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు సూపర్ జీఎస్టీ ప్రోగ్రాంలో మనం పాల్గొనడం జరిగింది. మన కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు మన గౌరవనీయులు చిత్తూరు గురుగదమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు 4వ వార్డులో మనం ఇంటింటికి డోర్ టు డోర్ తిరిగి మనం ఇప్పుడు తీసుకొచ్చినటువంటి జీఎస్టీని అందరికీ తెలియపరచాలని జనాలు ఎంత సంతోషంగా ఉండాలని మనం దీని ద్వారా మనం ఆలోచించవచ్చు. కావున ఈరోజు దీని గురించి మనం ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నాం. రాజస్థాన్లో జరిగే ప్రతిష్టాత్మకమైన క్లైమేట్ కాన్వికేషన్ కు లిటిల్ రోజ్ గ్లోబల్ స్కూల్ డైరెక్టర్ ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా కేవలం 25 మంది ప్రముఖ విద్యావేత్తలను మాత్రమే ఎంపిక చేసిన ఈ కార్యక్రమాన్ని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ న్యూఢిల్లీ ఆధ్వర్యంలో గ్రీన్ స్కూల్ ప్రోగ్రాంలో భాగంగా దేశంలోనే గ్రీనెస్ బిల్డింగ్ అయినటువంటి అనిల్ అగర్వాల్ ఎన్విరాన్మెంటల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నిమ్లీ రాజస్థాన్లో నిర్వహించారు. రాజస్థాన్లోని అనిల్ అగర్వాల్ ఎన్విరాన్మెంటల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నిమ్లీ వద్ద అక్టోబర్ 6 నుండి 8 వరకు జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన జీఎస్పీ క్లైమేట్ కాన్వికేషన్ 2025కు హాజరు కావడానికి ఆంధ్రప్రదేశ్ తరపున చిత్తూరు జిల్లా నుండి చిత్తూరు నగరం లిటిల్ రోజ్ గ్లోబల్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ బిఎల్వి లోహిత్ కుమార్ను ఎంపిక చేశారని లిటిల్ రోజ్ గ్లోబల్ స్కూల్ చైర్మన్ డాక్టర్
బి గోపాలకృష్ణమూర్తి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలియజేశారు. 3 రోజుల ఈ కాన్వకేషన్లో పాల్గొనేవారు ప్రముఖ వాతావరణ నిపుణులతో చర్చలు జరిపి గ్లోబల్ క్లైమేట్ మార్పులపై తాజా పరిణామాలను తీసుకొని వాతావరణ విద్యలో వినూత్న పద్ధతులను పంచుకుంటారన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపికైన డాక్టర్ లోహిత్ కుమార్ను చైర్మన్ డాక్టర్ బి గోపాలకృష్ణమూర్తి, డైరెక్టర్స్ రాధిక, పవిత్ర, అకాడమిక్ ఇన్ఛార్జ్ దుర్గశ్రీ, అధ్యాపక బృందం, తల్లిదండ్రులు మరియు పట్టణ ప్రముఖులు అభినందించారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో హీరో రోహిత్, సినీ రచయిత కోన వెంకట్, నటి అశురెడ్డి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. बालाजी की विशेष सेवाओं में वीआईपी ब्रेक के द्वारा दर्शन के लिए जाते हैं। सामुदायिक वस्त्रों को पहनना होगा। ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು నేరుగా వచ్చాను, నిలబడకండి, వచ్చాను, నేరుగా వచ్చాను. మీరు రండి, మీరు నేరుగా రండి, లేదు మాతో వచ్చేయండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.